పాలస్తీనా కోసం ముసలి కన్నీరు కార్చడం, కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలను సమర్థించడం రెండూ ఒకటే. పాలస్తీనాలో జరుగుతున్నది కేవలం ఉగ్రవాదుల పరిపాలన. అక్కడ ప్రభుత్వమే ఉండదు, ప్రజలకి ఏ ఎన్నికలు ఉండవు. హమాస్ అనే తీవ్రవాద సంస్థ అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతుంది. వాళ్ళు అక్కడున్న ప్రజల్ని అడ్డుపెట్టి విదేశాల నుండి మానవతా సాయం పేరుతో డబ్బులు సంపాదించుకుంటూ ఆ సొమ్ములు ఉగ్రవాదులు తినేస్తూ, వాళ్ళు పంపించినటువంటి ఆహారంలో 80% వాళ్ళు తినేసి 20% బిచ్చం వేసినట్టు అక్కడున్న ప్రజల మీద వేసి, వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా, విద్య చదువుకోనీయకుండా, వాళ్ళని ఎప్పుడూ అనాథల్లాగా బ్రతికేలా చేసి, వాళ్ళ చుట్టూ వాళ్ళని ఒక రక్షణ కవచాలుగా వాడుకుంటూ, వాళ్ళని ఒక సెక్స్ బానిసలుగా వాడుకుంటూ 24 గంటలు పిల్లల్ని కనేలా చేసి, ఆ పిల్లల్ని పుట్టినప్పటి నుంచి తీవ్రవాదులుగా మారుస్తూ ఒక బ్రాండ్ ఫ్యాక్టరీ తయారు చేశారు. టెర్రరిస్ట్ బ్రాండ్ ఫ్యాక్టరీ హమాస్ తీవ్రవాదులు చేసేది. దానికి మూలమైనటువంటి పాలస్తీనాని సమర్థిస్తూ, పాలస్తీనా విషయంలో మోడీ పట్టించుకోవట్లేదు అంటూ సోనియా గాంధీ మాట్లాడుతోందంటే, ఈవిడికి కానీ ఇంతకుముందు వీళ్ళ హయాంలోనే 27 ఉగ్రదాడులు జరిగాయి. ఆనాడు ఏ ఉగ్రవాది విషయంలోనూ ఏమీ పీకలేకపోయాం. వీళ్ళ చేతికిస్తే దేశాన్ని ఏం చేస్తారయ్యా అంటే, ఉగ్రవాదులకి ప్రభుత్వ పరిపాలన అప్పచెప్తారన్నటువంటి విషయం చిదంబరంకి ఇచ్చినప్పుడే అర్థమైపోయింది. ఇప్పుడు పాలస్తీనాకి సోనియా గాంధీ సమర్థిస్తోంది అంటే దాంట్లో భాగం అనుకోవాలా.